ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. ఒకసారి స్వామివారు శెట్టిగారితో, ఫలాని రోజున నేను మీ ఇంటికి వస్తాను, అయితే నీవు ఎవరికి ఈ విషయం చెప్పకూడదు, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి, పొరపాటున ఎవరికైనా చెప్పావో నేను అట్లే వెనుదిరిగి వెళ్ళిపోతాను అని హెచ్చరించారు. ఉదార హృదయులైన శెట్టిగారికి గడ్డు సమస్య ఎదురైంది. ఏడాది పొడవునా భజనలలో పాల్గొనేందుకు వచ్చే స్వామి భక్తులకు స్వామి వస్తారని చెప్పకుండా ఉండటం ఎలాగా? తెలియపరిచినట్లయితే మరి స్వామి ఆజ్ఞను ఉల్లంఘించినట్టు అవుతుంది కదా, ఏం చెయ్యాలి అని వారు చాలా కలవరపడ్డారు. శెట్టిగారు వారి కుటుంబ సభ్యులు స్వామి ఆజ్ఞలను తూచా తప్పక భయభక్తులతో పాటించేవారు. అన్న ప్రకారంగా స్వామి 1960 జూన్ 19వ తేదీన శెట్టిగారి ఇంటికి విచ్చేశారు. ఏమి శెట్టి, ఎవరికీ చెప్పలేదు కదా, కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. అవును స్వామి అన్నారు శెట్టిగారు చేతులు జోడించి నమస్కరిస్తూ. స్వామి ఒకసారి చుట్టూ కలయ చూశారు. మంచిది, నా ఆజ్ఞను నీవు పాటించావు, సంతోషం. ఇప్పుడు భక్తులను పిలిపించు, మొదట కన్నమ్మకి కబురు పంపించు, పాపం ఎంత సంతోషపడుతూ వస్తుందో అన్నారు స్వామి. అది విని శెట్టిగారు ఎంతో ఆనందించారు. తక్షణం శ్రీవారి ఆజ్ఞను పాలించారు. మాకు వెంటనే కబురు పంపారు. స్వామి ఆగమవార్త వినగానే మేమందరం హడావుడిగా శెట్టిగారింటికి పరిగెత్తుకుని పోయాము. స్వామిని సందర్శించి ఎంతో ఆనందించాము. అప్పుడు శ్రీరామచంద్ర శెట్టిగారి భార్య సుందరమ్మ గారు, స్వామి తమరు బద్రీయాత్రకు భక్తజన సమేతంగా వెళ్ళినప్పుడు తమ వెంట వచ్చే భాగ్యము మాకి లేకపోయింది, దయచేసి గంగతీర్థం తెప్పించి ఇవ్వండి స్వామి అని ప్రార్థించారు. దయామయులైన స్వామి ఒక ఖాళీ గ్లాస్ తీసుకుని రమ్మన్నారు. దానిని తమ ఎడమ చేతితో పట్టుకొని కుడి అరచేతితో దానిపైన ఒక్క క్షణం మూసి తీసుకో అని ఆవిడకు ఇచ్చారు. ఆ గ్లాసు నిండా స్వచ్ఛమైన గంగాజలం ప్రత్యక్షమైంది. అప్పుడే కోసినట్లున్న తులసి బిల్వ పత్రాలు ఆ నీటిలో తేలుతున్నాయి. అడుగున నవరత్నాలు ఉన్నాయి. ఆవిడ ధర్మమా అని ఆ దివ్య సృష్టి మహిమను ఆ సమయంలో అక్కడున్న మేమంతా చూసి ఆనందించాము. సహృదులైన శ్రీ శెట్టిగారు ఆ గంగోదకాన్ని స్వామి సమక్షంలోనే మా అందరికీ పంచిపెట్టారు. సాయం సంధ్యా సమయంలో శ్రీరామచంద్ర శెట్టి గారి కుటుంబ సభ్యులు కొందరు భక్తులు స్వామితో కలిసి మేడ మీద కూర్చొని ఉన్నాము. స్వామి ఇలా చెప్పారు. నేను ప్రొద్దున్నే కిటికీ ప్రక్కన కూర్చొని దారివైపు చూస్తూ ఉన్నాను. మనుషులు పూలు పండ్లు పళ్ళాల్లో పెట్టుకొని వెళ్తున్నారు. ఆ రోజులు ఆ నాగల చవితి ఆ రోజు, అది చూసి నాకు చాలా సంతోషమైంది. ఇలా ఏదో ఒక విధంగా దేవుని భజన ఉత్సవాలు సత్సంగాలు జరుగుతూ ఉండాలి. ఇలా కొద్ది కొద్దిగానైనా జరుగుతూ ఉండడం చేతనే దేశం ఈ మాత్రమైనా క్షేమంగా ఉంది, లేకుంటే ఎప్పుడో నాశనమైపోయి ఉండేది. దైవ కార్యాలను సామూహికంగా చేయడం వల్ల వాతావరణం పవిత్రమవుతుంది. స్వామి నాకు మీరొక్కరు తప్ప వేరే ఏదీ అక్కర్లేదు, మనుష్యుల సహాయమే అక్కర్లేదనిపిస్తుంది. తమరిని దృఢంగా నమ్మితే తమరే మా యోగక్షేమాలు అన్నీ చూసుకుంటారు కదా అన్నారు శెట్టిగారు. అలా అనవద్దు, దేవుడే నేరుగా వచ్చి అన్నీ చెయ్యడు, మనుష్య రూపంలోనే చేస్తాడు. దైవం మానుష రూపేనా, ఒక బిచ్చుగాని వల్ల కూడా మీకు సహాయం లభించవచ్చును, మనుష్యులు వద్దని ఎప్పుడు అనకూడదు అన్నారు స్వామి. స్వామి ఈ కలియుగమే చివరిదని, ఇది ముగిసేటప్పుడు ప్రళయం సంభవిస్తుందని అంటారు కదా, అది నిజమా? లేదు, ప్రళయం సంభవించదు. ప్రళయం సంభవించడం అంటే సామాన్యమని అనుకుంటున్నావా ఏమి? ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకో, దానిలో ఏ భాగమైనా మరమ్మత్తు చేయవలసి వస్తే ఆ భాగాన్ని మాత్రమే మరమ్మత్తు చేస్తారు, కానీ ఇల్లంతా పడగొట్టి వెయ్యరు. అట్లే ప్రపంచంలోని ఏ భాగమైనా చెడిపోతే అక్కడ సరిచేస్తాం అన్నారు స్వామి. అది తమకు ఎట్లా తెలుస్తుంది స్వామి అడిగారు శెట్టిగారు. నీ శరీరంలో ఎక్కడ బాధ కలిగినా నీకు ఆ క్షణమే ఎట్లా తెలుస్తుందో అట్లే
ఈ విశ్వమే నా దేహం అన్నారు స్వామి. మాణిక్యమ్మ, నీకు పిల్లలు వద్దా అని స్వామి అడిగారు. ఆవిడ, మా మరిదికి కూడా పిల్లలు లేరు స్వామి, అతనికి అనుగ్రహించండి అని కోరారు. అప్పుడు స్వామి చలపతి గారిని చూసి, ఏమి వైరాగ్యం, నీకు పిల్లలు వద్దా అని అడిగారు. అతడేమీ మాట్లాడలేదు. ఏమిటిది, నా పూజా ఉత్సవాదులు మీ వరకే నిలిచిపోవచ్చునా, వాటిని కొనసాగిస్తూ పోయేందుకు వంశం కొనసాగవద్దా అన్నారు స్వామి. ఎవ్వరూ మాట్లాడలేదు. ఏది చెప్పవచ్చో ఏది చెప్పకూడదో స్వామి ఇష్టమే కానిమ్మని వారు ఊరుకున్నారు. మళ్ళీ స్వామి, మాణిక్యమ్మ, నీ వయసు ఎంత అని అడిగారు. ఆమె 26 సంవత్సరాలు స్వామి అని చెప్పింది. అట్లయితే నీకు ఒక మగబిడ్డ కలగాలి అని ఆశీర్వదించారు. సంవత్సరానికల్లా ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. స్వామి తామే వారి ఇంటికి వెళ్ళి ఆ బిడ్డకు తీర్థనారాయణ అని నామకరణం చేశారు. 1985 మార్చి నెలలో అతనికి స్వామియే ఉపనయనం చేశారు. 1993 మార్చి 12వ తేదీన తమ భక్తురాలైన ప్రసన్న లక్ష్మితో వైట్ఫీల్డ్లోని బృందావనంలో అతని వివాహం కూడా జరిపించారు. 1961 జూలై 26వ తేదీన సాయంకాలం 6 గంటలకే శ్రీ రామచంద్ర శెట్టి గారి ఇంట్లో శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనార్థం భక్తాదులు రావడం మొదలైంది. 8:30 గంటలకు భజన ప్రారంభమైంది. రాత్రి 11:30 గంటలకు శ్రీవారు విచ్చేశారు. పూజాస్థానంలో కొంతసేపు నిలబడి అందరికీ దర్శనం ఇచ్చారు. మంగళహారతి కార్యక్రమం ముగిశాక మేడపైకి వెళ్ళిపోయారు. మరునాడు 27వ తేదీ గురు పౌర్ణమ. గతంలో శ్రీరామచంద్ర శెట్టి గారు స్వామిని ప్రార్థిస్తే స్వామి వారి ఇంటిలో గురు పౌర్ణం ఉత్సవం చేసుకునేందుకు అనుమతిని ప్రసాదించారు. అప్పటి నుండి శెట్టిగారు స్వామి భక్తులందరినీ పిలుచుకొని ఆ ఉత్సవాన్ని తమ ఇంటిలో ఘనంగా చేసుకోవడం ప్రారంభించారు. ఆహ్వాన పత్రికలు వేయించి మొట్టమొదట ఒక ఆహ్వాన పత్రాన్ని తాము గాని తమ కుమారులు గాని స్వయంగా తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించి ఉత్సవానికి ఆహ్వానించేవారు. చుట్టుప్రక్కల ఊళ్ళల్లోని సాయి భక్తులందరికీ ఆహ్వాన పత్రికలు పంపేవారు. గురు పూర్ణిమ రోజు ఉదయం తమ కుటుంబ సభ్యులందరితోనూ కలిసి స్వామికి బంగారు పాత్రలో పోసిన నూనెతో తల అంటి అభ్యంగన స్నానం చేయించేవారు. ప్రీతిపూర్వకంగా స్వామిని ప్రార్థించి శ్రీవారి చేత నూతన వస్త్రాలు ధరింపచేసేవారు. మేడపైన స్వామి కూర్చునేందుకు, విశ్రాంతిగా పండుకునేందుకు అన్నింటికీ తగిన ఏర్పాట్లు శ్రద్ధాభక్తులతో చేసేవారు. కుటుంబ సభ్యులు అంతా క్రింద తమ తమ పనులలో నిమగ్నులై ఉండేవారే కాని స్వామి విశ్రాంతికి భంగం కలుగుతుందేమో అన్న భయంతో మేడపైకి వెళ్ళేవారు కాదు. స్వామి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి సుందర సుమన హాసాలతో కిందికి దిగి వచ్చి పూజాస్థానంలో తమ కొరకై సిద్ధం చేసి ఉంచబడిన ఆసనాన్ని అలంకరించారు. భజన ప్రారంభమైంది. కొంతసేపట్లోనే జనుల సందడి అధికమైంది. స్వామి లేచి వెళ్ళి ద్వారం దగ్గర 2 గంటల సేపు నిలబడి అందరూ చేసిన నమస్కారాలను స్వీకరించారు. తర్వాత తిరిగి వచ్చి తమ ఆసనాన్ని అధిష్ఠించారు. భజన ముగిశాక స్వామికి మొదటి ఏకహారతి ఇచ్చారు. తర్వాత వెండి పళ్ళెంలో కుంకుమ కలిపిన నీరు పోసి 5 నేతికుందులు పెట్టి దీపాలు వెలిగించి హారతి ఇచ్చారు. సహస్రారతి, గోపుర హారతి కూడా ఇచ్చారు. తరువాత కర్పూర హారతి ఇచ్చారు. అన్నీ శ్రద్ధగా యథావిధిగా చేసేవారు. స్వామి కూడా ప్రీతితో చేయించుకునేవారు. తర్వాత ప్రసాదం పంచడం జరిగింది. భక్తులందరూ భోజనాలు చేయడం ముగిశాక సుమారు 3 గంటల ప్రాంతంలో స్వామి మేడ మీద నుంచి కిందికి దిగి వచ్చారు. మేమందరం శ్రీవారి పాదాలకు నమస్కరించాం. ఆ రోజు సాయంకాలం వస్తు ప్రదర్శనాలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం ఏర్పాటు చేయబడింది. మేమంతా 5 గంటలకు అక్కడికి వెళ్ళాము. 6 గంటల నుండి 6:30 వరకు భజన జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రి అయిన శ్రీ బీడి జత్తి గారు మరికొందరు ప్రముఖ భక్తులు అనుసరించి వస్తూ ఉండగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సభాస్థానానికి విజయంగా ఏంచేశారు. వేదిక మీద అమర్చబడిన ఆసనాలను శ్రీవారితో పాటుగా ముఖ్యులందరూ అలంకరించారు. స్వామి భక్తురాలైన శ్రీమతి సునందమ్మ గారు ప్రార్థన చేశారు. శ్రీరామచంద్ర శెట్టి గారు నివేదిక చదివి స్వామికి సమర్పించారు. శ్రీవారికి శ్రీ జత్తి గారికి పూలమాలలు వేశారు. శ్రీవారి పాదపద్మాలకు నమస్కరించారు. శ్రీ జత్తి గారు తమ అనుభవాలను వివరిస్తూ
కొంతసేపు ఉపన్యసించారు. తాము భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని హృదయపూర్వకంగా నమ్మియున్నామని, అట్లే అందరూ నమ్మి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని చెప్పి ముగించారు. తర్వాత స్వామి తమ దివ్య సందేశాన్ని ప్రేక్షక మహాజనులకు అందించారు. సమయం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పరోపకార పరులై జీవించడమే మనుష్య ధర్మం. ఎవరూ బ్రహ్మచారులుగా ఉండిపోవలసిన అవసరం లేదు. కలియుగంలో అది అసాధ్యం. ఎట్లెట్లో జీవిస్తూ బ్రహ్మచారి అనిపించుకునే కంటే గృహస్థుడై ఉండటమే మంచిది. నేను మీ వాడినే, మీరందరూ నా వారే. ఇంతటి సదవకాశాన్ని కలిగించినందుకు శ్రీ రామచంద్ర శెట్టి గారికి మీరంతా కృతజ్ఞులై ఉండాలి. నేను 20 సంవత్సరాల నుండి ఈ ఊరికి వస్తూ పోతూ ఉన్నప్పటికీ మీతో సంభాషించేందుకు రావడం సభకు ఇదే మొదటిసారి. దేనికైనా కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి రావాలి కదా. భగవంతుడు కాలస్వరూపుడవం చేత కాలాన్ని వ్యర్థం చెయ్యకుండా అతనిని భజించి అతని కృపకు పాత్రులై ఉండండని ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అని చెప్పారు శ్రీ స్వామివారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.